తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూ అనే భాగంలో ఈ రోజున మనం రామ్ గోపాల్ వర్మ గారు స్క్రీన్ ప్లే కథ లేదా స్క్రిప్ట్ అందించినటువంటి చిత్రం శారీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన ఈ సినిమాకి డైరెక్షన్ చేయలేదు, కానీ స్క్రిప్ట్ అందించాడు. కథా స్క్రిప్ట్ అంటే మొత్తం హోల్ స్క్రిప్ట్ అంతా, కాన్సెప్ట్ అంతా ఆయన ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది నాకు. తర్వాత ఈ సినిమాకి ఆయన డైరెక్ట్ చేయలేదు. యాక్చువల్గా గిరీష్ కృష్ణ కమల్ అని ఆయన శిష్యుడే, ఆయన డెన్లో ఉండే ఆయనే. సో రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి వచ్చినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ లేదా థ్రిల్లర్ అనుకుందాం, థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం. సార్, ఈ సినిమా ఎట్లా ఉంది ఏంటి అని అడిగే ముందు అసలు రామ్ గోపాల్ వర్మ గురించి కొంచెం చెప్పుకోవాలి. యూత్లో వన్స్ అపాన్ ఏ టైం 90sలో మన భారతదేశంలో ఒక అద్భుతమైన టెక్నికల్ డైరెక్టర్గా ఒక వేవ్ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టరు మన రామ్ గోపాల్ వర్మ గారు. ఇదే ఛానల్లో నేను మొట్టమొదట శివ సినిమాని స్క్రీన్ ప్లేని ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుంది, దాని నుంచి మనం యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను దాదాపుగా ఒక 10 ఎపిసోడ్ దాకా చేశాను వివరంగా. ఒకవేళ స్క్రీన్ ప్లే గురించి నేర్చుకోవాలి, అసలు కథ ఎట్లా తీసుకెళ్ళాలి, క్యారెక్టర్ ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత యాక్ట్ 1 ఎలాగా, యాక్ట్ 2 ఎలాగా, యాక్ట్ 3 ఎలాగా అంటే ఆ సిరీస్ని తప్పకుండా ఆ ప్లేలిస్ట్ని చూడండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఈ సినిమా నుంచి మనం పర్టికులర్గా ఈ ఎపిసోడ్ నుంచి మనం డైరెక్టర్ అనేవాడు ఏం చేయకూడదో, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏం చేయకూడదో, సినిమా అనేది ఎలా ఉండకూడదో, ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు మనం చర్చించుకుని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పదండి సినిమా అనాలిసిస్లోకి వెళ్దాం. ఈ సినిమా కథ అనేది ఒక ఆరాధ్య అనేటువంటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి చీరలు అంటే చాలా ఇష్టం. శారీస్ కట్టుకుని కాలేజీకి, స్కూల్కి అన్నిటికీ వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఉండగా ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫోటోలు చూసి ఒక అతను తన యొక్క పరిచయాన్ని పెంచుకుని, అంటే నేను ఫోటోగ్రాఫర్ని, మీతో ఒక ఫోటో షూట్ చేయాలి, అలా నెమ్మదిగా వన్ వేగా ఆమె మీద ప్రేమను కూడా పెంచుకుని ప్రేమను వ్యక్తం చేస్తాడు. సహజంగా అన్ని సినిమాల్లో ఉండేటట్టుగానే వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్ దానికి అబ్జెక్షన్ చెప్తాడు, అతన్ని కొట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చేసరికి అతను వాళ్ళకి సైకోలాగా మారి ఈ అమ్మాయిని ఒక చోట బంధించి చివరికి నానా రచ్చ చేసి చివరికి ఈ అమ్మాయికి ఒక పెద్ద గుదిబండలా తయారవుతాడు. అతని నుంచి ఆ అమ్మాయి అలా బయటపడింది. చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది అని చెప్పటమే ఈ సినిమా యొక్క ఉద్దేశం. సినిమా కథ ఆల్మోస్ట్ అది చెప్పాను. ఇక మొత్తం సన్నివేశాలు కూడా వివరిస్తే ఇప్పటికే ఈ సినిమా పాపం అట్లా నడుస్తూ ఉంది ఇండస్ట్రీలో, ఆ సినిమా థియేటర్లో. నేను అవి పాడు చేయటం ఎందుకు, మనకు ఎంతవరకు కావాలో అంతవరకు తెలుసుకుందాం. సో కథ చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్ కథ, వన్ వే లవ్ స్టోరీ. ఆ సినిమాలో కథలో చెప్తుంది హీరోయిన్, నేను నిన్ను ప్రేమించలేదురా బాబు, నువ్వే ప్రేమించావురా అని. ఒకానొక సందర్భంలో ఆ అమ్మాయికి తెలియదు, పాపం కొత్తగా వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే వాయిస్ ఓవర్ వస్తుంది, వర్మగారి వాయిస్ ఓవర్లో. దానిలో ఏం చెప్పాలనుకున్నాడో క్లియర్గా చెప్పేశాడు. కానీ ఇన్స్టాగ్రామ్లో ముఖ్యెవరో మొహం ఎవరో తెలియకుండా ఇష్టంగా మనం స్నేహాలు తర్వాత రకరకాల పరిచయాలు పెంచుకుని వెళితే ఆమె జీవితం ఎలా మారిపోయింది, చివరికి ఎలా పరిణమించింది అనే విషయం తెలుసుకుంటే నేను సందేశాన్ని చెప్పేశాడు. సో సందేశాన్ని మొట్టమొదటి సినిమాలో చెప్పేయటం మొదలెట్టంగానే నా సందేశం ఇది, నేను చెప్పాలనుకున్నది ఈ సినిమా చెప్పడం అనేది. ఇదివరకు ఆయన సినిమా మొత్తం చూస్తే విజువల్గా చెప్పేవాడు సినిమా మన. ఇప్పుడు ఏంటంటే ఆ విజువల్గా అందుతుందో లేదో, లేకపోతే జనాలకి పడుతుందో లేదో, అర్థమవుతుందో లేదో, లేదా ఏ విషయంలో నేను ప్రిపేర్ చేద్దామనో విజువల్గా చెప్పడం పోయి ఆడియోలో చెప్పేశాడు. అదే ఈ సినిమాలో పెద్ద డిఫెక్ట్. చూడండి, విజువల్గా సినిమా చెప్పాలి, ఇది ఒక విజువల్ మీడియం, దృశ్య ప్రధానమైన మీడియం అని మన భారతీయ సినిమా సమాజానికి చాటి చెప్పిన ఒక దర్శకుడు తను ఇచ్చిన స్క్రిప్ట్లోనే తన పక్కన శిష్యుడికే ఇలాంటి సందేశం ఇచ్చి ఇలాంటి సినిమా స్క్రిప్ట్ తయారు చేశాడంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం. చాలా ఇది ఒక ప్రిమిటివ్ వే ఆఫ్ ఇట్. కొన్ని సినిమాల్లో కొంతమంది దర్శకులు చివరిలో చెప్తారు, అంటే సినిమా అంతా చూస్తాం మనకు అర్థమైందో లేదో అని చెప్పి ఈ కాన్సెప్ట్ అని వాయిస్ ఓవర్ చెప్పి ఒక ఫ్రీజ్ అయిపోవడం, లేదు విజువల్స్ నడుస్తుంటే దాని మీద వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటారు. ఇది సినిమా యొక్క కాన్సెప్ట్ అని. ఇది కూడా ఒక చాలా పూర్ వే ఆఫ్ టెల్లింగ్ ఏ కాన్సెప్ట్ అనమాట. అంటే సినిమా చూసిన వాడికి అర్థం కాదా, ఎందుకు అంత అర్థం కాకుండా ఉండాలంటే అర్థమయ్యేటట్టుగా సినిమాలే రాసుకోవచ్చు కదా, సీన్సే రాసుకోవచ్చు కదా. అది అప్పుడు ఆలోచించే టైం ఉండదు. రెండోది
రకరకాల ప్రాబ్లమ్స్, సినిమా తీసేవాడు ప్రాబ్లమ్స్ మీకేం తెలుస్తాయి సార్, అనాలిసిస్ కూర్చొని చెప్తారు కానీ అని అనవకండి. నేను ఆ రంగంలో అట్లు ఉన్నాను ఇటు ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ప్రాబ్లమ్స్ ప్రొడక్షన్లో వస్తూ ఉంటాయి. ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్టర్ ప్రాబ్లమ్, ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి, దాన్ని కాదు. కొనే ప్రేక్షకుడికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా వాడి ఎంటర్టైన్మెంట్ వాడికి ఇచ్చామా లేదా అని చెప్పాలి. సినిమా మొదలెట్టిన తర్వాత మొదట సగం అంతా కూడా మనం ఇప్పుడు కొత్తగా వస్తున్న కొత్త దర్శకుల సినిమాల్లో ఎటువంటి డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ కూడా ఉంది. అదే ఏంటంటే పెద్ద బిగినింగ్, పెద్ద ప్రాబ్లం. సినిమాలో ఈయన బేసిక్ స్ట్రక్చర్ అయితే ఫాలో అయ్యాడు. ఎందుకంటే చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసే రచయిత, డైరెక్టర్ కదండి. బేసిక్ స్క్రీన్ ప్లే, బిగినింగ్, మిడిల్, ఎండ్. ఎక్కడ కథ మొదలెట్టాడో అక్కడే అంతం చేయటం, ఎక్కడ కథను పాస్ చేసాడు ఇంటర్వ్యూలో మళ్ళీ అక్కడి నుంచే కథ తీసుకెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే పెట్టాడు. కానీ స్క్రీన్ ప్లేలో వచ్చేసరికి ఏమైందంటే ఒకటే టైప్ ఆఫ్ కంటెంటు మాటికి, అంటే ఇక్కడ ఆరాధ్య ఫ్యామిలీ లేదా ఆరాధ్యం లేదా అతని యొక్క సైకో డెన్ను, ఆ డెన్ను ఇక్కడ ఇది మరి కట్ చేసే థర్డ్ మనకి ఇంటరప్షన్లో వచ్చేది లేదా ఒక చేంజ్ ఓవర్ వచ్చేదంటే బ్రదర్ రావడం, అతని యొక్క అబ్జెక్షన్, మా చెల్లెలు ఎమ్మట పడవద్దు అట్లా చేయొద్దు అని చెప్పడం. ఈ 3 విషయాలు తప్పితే మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్లో ఉండే క్యారెక్టర్ల యొక్క ఇంట్రడక్షన్ కానీ లేదా కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ కానీ తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం కానీ దీనిలో ప్రత్యేకంగా లేకపోవటం అనేది ఇది ప్రధానమైన లోపం. ఫోర్స్డ్గా, సడన్గా, ఇమ్మెచ్యూరిష్గా దన తీసుకెళ్ళిపోయాడు స్క్రీన్ ప్లే అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ అమ్మాయి పరిచయం, ఏదో కడవటం, బ్రదర్ వద్దంటం, ఇట్లా ఈ కాలక్షేపంతోనే నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అతను బంధిస్తాడు ఆ అమ్మాయిని ఒక చోటకి. అక్కడి నుంచి అక్కడ చేసే ఒక సినిమా అబీభత్సకాండ, అంటే సైకో టైప్ ఆఫ్ యాక్టివిటీస్, దాని నుంచి బాధపడడానికి అమ్మాయి చేసిన ప్రయత్నాలు చాలా ప్రిమిటివ్ స్టేజెస్లో ఉన్నాయి. రామ్ గోపాల్ లాంటి అద్భుతమైనటువంటి దర్శకుడు చేసినటువంటి స్క్రిప్ట్గా నాకైతే అనిపించలేదు. సినిమా ప్రాబ్లం అది. సినిమా చివరికి ఆ అమ్మాయి ఎట్లా కూడా బయటపడుతుంది, చివరికి వాడిని మర్డర్ చేసి పడుతుంది, ఆ తర్వాత వస్తారు. అదంతా పక్కన చూపించలేదు, అంతా కూడా క్యారెక్టర్ చివరికి రావటం. సినిమా ఎక్కడ ప్రారంభించాడు, శారీస్ తీసి తగలబెడుతుంది. ఆ కారణం ఏంటనే చెప్పాడు. చివరికి ఇంత జీవితంలో ఇంత రచ్చ అయింది ఆ శారీస్ వల్లే, దానివల్లనే, దానికి అట్రాక్ట్ ఒక సైకో గాడి పడ్డాను కాబట్టి ఆ శారీస్ నాకు వద్దని తీసుకొచ్చి రోడ్డు మీద తగలబెడుతుంటూ సినిమా అంతమైపోతుంది. ఇదే శారీ. ఇంత గొప్ప శారీని మన కళ్ళకు కడతాడని చెప్పి నేను అనుకోలేదు, చూద్దామనిపించింది. ఎందుకంటే ఈ పాత్ర సెలక్షను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే, ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో ఫోటో చూశాడు, అమ్మాయి శారీలో బాగుంది, ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని ఆ శారీ మీద ఒక కథ అల్లినట్టుగా ఉంది. ఆయన అందుకే చెప్తూ ఉంటాడు, నా సినిమాలు నా ఇష్టం సార్, ఇప్పటికి నాకు ఎప్పుడూ కూర్చుని ఉండగా ఒక ఐడియా వస్తుంది, దాని మన సినిమా రాసేస్తాను, ఒక ప్రొడ్యూసర్ నాతో తీయాలని తీసేస్తాడు, ఒక డైరెక్టర్ నేను కాబట్టి ఇంకోటి ఎవడో మన వాడు ఉంటాడు తీస్తాడు, ఓకే సినిమా తీస్తాం, చూస్తే చూడండి లేకపోతే లేదు మీ ఇష్టం, మీ కర్మది అని ఆయన ఓపెన్గానే చెప్తూ ఉంటాడు. అలా తీసిన సినిమాలో ఇది ఒక సినిమా. మీరు అడగచ్చు, ఏమంటే మీకు సినిమా రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ రాసి మీకు అవకాశం ఇస్తే చేయరు, నేను కూడా చేస్తాను తప్పకుండా, ఎందుకు చేయను, నేనేం చెయ్యను సార్, నా సిద్ధాంతాలు ఇట్లా పిచ్చాను. ఫిల్మ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, మన ప్రొఫెషన్. అలాగే ఆ దర్శకుడుగా పాపం మొదటి అవకాశం రామ్ గోపాల్ వర్మ పెద్ద డైరెక్టర్, ఆయన ఓన్ ప్రొడక్షన్లో ఇస్తున్నాడని చేసి ఉండొచ్చు కాక. కానీ స్క్రిప్ట్ని ఇంకా కొంచెం బాగా, క్యారెక్టర్స్ కానీ స్క్రిప్ట్ కానీ ఇంకా కొత్తదనంతో ఏదైనా బాగా చేసుకున్నట్టుంటే అద్భుతంగా ఉండేది అని నా యొక్క ఉద్దేశం. మన యంగ్ రైటర్స్ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, ఇదివరకు 91లో అనుకుంటాను, బహుశా 90sలోనే కమల్ హాసన్ యాక్ట్ చేసిన గుణ అనే సినిమా వచ్చింది. ఆ గుణ అనే సినిమాలో కూడా ఇట్లాగే అతను ఒక మెంటలీ రిటార్డెడ్ ఫెలో, తర్వాత మొదట్లో ఎక్కడున్నాడు ఏంటి, తర్వాత ఇంటికి రావడం, తను ఒక అమ్మాయిని అతని ఊహల్లోకి వస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయి లాంటి అమ్మాయి బయట కనపడటం, ఆ అమ్మాయి ప్రేమించడం, దాన్ని కిడ్నాప్ తీసుకెళ్ళటం, ఒక ప్లేస్లో పెట్టడం, ఆ సినిమా అంతా కూడా ఒక డిఫరెంట్ టైప్. సంతాన భారతి అని ఒక డైరెక్ట్ చేశాడు. అది అప్పట్లో అది ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. కమల్ హాసన్ యాక్టింగ్ కానీ, ఆ సినిమా కానీ, కాన్సెప్ట్ కానీ, పిక్చరైజేషన్ కానీ, ఆ విజువల్స్ కానీ అప్పట్లో ఉన్న యూత్ని చాలా అద్భుతంగా ఆకర్షించాయి. అది ఇప్పటికి కూడా చాలా మంది చెప్పుకునే సినిమాల్లో ఒక సినిమాగా ఉంది. విచిత్రం ఏంటంటే ఎక్కడైతే షూట్ చేశారో ఆ కొడైకెనాల్లో గుణ కేవ్స్ అని పేరు పెట్టారు. ఆ గుణ కేవ్స్ మీద ఉన్నట్టు దాని యొక్క చరిత్ర, దాని కథ, డెవిల్స్
కేవ్స్ అంటారు వాటిని, గుణ కేవ్స్ అని జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు. దాని మీదే మలయాళంలో మంజుమేల్ బాయ్స్ అని ఒక సినిమా తీశారు. సో ఆ కేవ్స్లో ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి ఒక 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 ఏడుగురు యొక్క ఫ్రెండ్స్ యొక్క కథ, దాన్ని ఎంత ఉత్సాహభరితంగా ఉత్కంఠభరితంగా అద్భుతంగా తీశారు ఆ సినిమా. మలయాళంలో ఉన్నప్పుడు తెలుగులో డబ్బైనా సూపర్ హిట్ అయింది, మనకి ఇప్పుడు కూడా చూస్తే బాగుంటుంది. అంటే పాత సినిమాల్లో ఉన్న కాన్సెప్ట్ కానీ కాంటెక్స్ట్ కానీ ఒక చిన్న ఐటెం కానీ ఒక చిన్న పర్టికులర్గా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక సీన్ కానీ ఒక సన్నివేశం కానీ ఒక షార్ట్ కానీ ఏదో ఒకటి ఇన్స్పైర్ అయ్యి తీయటం అనేది దర్శకుడికి ఉండేటువంటి ప్రాథమికమైన లక్షణం అవ్వచ్చు. అలా చేసిన అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఈయన పాత సినిమా గుణాలో మనం ఈ లాస్ట్ సెకండ్ హాఫ్ సినిమా చూస్తుంటే గుణ సినిమాని జ్ఞాపకం వస్తుంది. అది ఎంత అద్భుతంగా అది ఇదంత నిత్యంగా ఉంది సినిమా. కాంటెక్స్ట్ తీసుకోవడం మంచిదే, కానీ కొత్తగా చెప్పాలి కదా, అంతకన్నా చాలా లో స్టాండర్డ్లో చెప్తే ఎట్లాగా. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న ఒక విషయం యంగ్ డైరెక్టర్స్తో రైటర్స్తో, మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ రైటర్స్ కావచ్చు, తర్వాత ఒక స్టేజ్ అంటే ఒక 10-20 ఏళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా వాళ్ళు ఒక మంచి ఇదిలో ఉంటారు. తర్వాత మొత్తం వాళ్ళు రాసినటువంటి సినిమాలు ఆడవు, వాళ్ళు తీసిన సినిమాలు, దర్శకులైతే వాళ్ళు తీసిన సినిమాలు ఆడవు, రచయితలైతే వాళ్ళు రాసిన సినిమాలు ఆడవు, జనాలకు పట్టవు. ఎందుకని? వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ కానీ లేదా ప్రజెంటేషన్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ స్క్రిప్ట్ కానీ ఒక అలవాటు పడిపోతారు. అంటే మొనాటిని వచ్చేస్తుంది, అంటే ఒక చట్టంలోంచి బయటికి రాలేరు, ఒక ఫిక్స్డ్ ఒక ఐడియాలజీలోంచి బయటికి రాలేరు. ఎప్పుడైతే ఒక దాసనారాయణరావు గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, ఇప్పుడు ఈయన రామ్ గోపాల్ వర్మ కావచ్చు, కె విశ్వనాథ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది, కేఎస్ఆర్ దాస్ కావచ్చు, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ జానర్లో వాళ్ళకి బాగా అలవాటైనటువంటి పాపులర్ జానర్లు ఉండి ఆ చట్టంలోంచి బయటికి రాలేరు. ఈ రాలేకపోవటం వల్ల ఏమవుతుందంటే జనాలకి బోర్ కొడుతుంది. ఇప్పుడున్న తరంలో చెప్పాలంటే మన సీను వైట్ల, ఆయన కూడా అంతే, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. ఇప్పుడు సినిమాలు తీస్తే ఆటలేదు, కారణం ఏంటంటే చట్టం నుంచి బయటికి రాలేదు. జనాలు నువ్వు బయటకు వచ్చేసరికి జనాలు నిన్ను మర్చిపోయారు, నువ్వు చెప్పాలన్న కథలు కానీ కాన్సెప్ట్స్ కానీ పాతమైపోయినాయి. కొత్త కథలు చెప్పేవాళ్ళు నీ దగ్గరికి రావటల్లా, ఇంకా అయిపోయింది, ఇక ఎండ్, క్లోజ్, కెరీర్ ఎండ్. ఇది అందరికీ వచ్చే ప్రాబ్లమే. దీని నుంచి బయటపడాలంటే, అంటే లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కాలం మనం ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే కాన్సెప్ట్స్ కొత్తగా ఉండటం ఒకటి, రెండోది కాంటెంపరీ థింగ్స్ని టచ్ చేసుకోవడం, అంటే టెక్నాలజీ పరంగా కాన్సెప్ట్ పరంగా రెండు రకాలుగా మనం చూసుకోవడం రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ఎట్లాంటి కాన్సెప్ట్స్ ఎలాంటివి ఉన్నాయి టెక్నాలజీలో కానీ ఆ యూత్ కానీ ఎలాంటివి ఆలోచిస్తున్నారు అనేది చూసుకుని మన కథల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అలాగే కొత్త జనరేషన్ యొక్క టెక్నీషియన్స్ కానీ వాళ్ళ ఆలోచన కానీ పద్ధతికి అనుగుణంగా వెళ్ళగలిగి ఉండాలి. ఇలా చేయగలిగితే ఎక్కువ కాలం ఉంటాం, అంటే చాలా కాలం పాటు ఉండొచ్చు. అంటే పోయేదాకా అద్భుతమైన నెంబర్ 1లో ఉండాలంటే కొంతమంది చాలామందికి కష్టమైనటువంటి కార్యక్రమం, కానీ చాలా కాలం మనం లైమ్ లైట్లో ఉండటానికి ఉపయోగపడతాయి. అదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ చేయలేకపోయాడు. ఏం చేశాడు ఆయన? పాత సినిమాల్లో ఎప్పుడో ఊర్మిళ మధోన్కర్ ఎవరో ఒక హీరోయిన్, ఊర్మిళ అనే హీరోయిన్ ఉంటుంది, ఆవిడతో కొన్ని 2-3 సినిమాలు 4-5 సినిమాలు ఎక్కువ తీశాడు. రాత్ అనే సినిమా ఒకటి, తర్వాత రాత్రి తెలుగులో, తర్వాత రంగీలా ఒక సినిమా, దౌడ్ అని, ఇట్లా హిందీలో తెలుగులో రకరకాల సినిమాలు తీశారు. అవే కాస్ట్యూమ్స్, అవే టైప్ ఆఫ్, అవే కలర్స్, కాస్ట్యూమ్స్ కలర్ కూడా మీరు చూడండి, నేను చెప్పానని అనుకోబోకండి. పాత సినిమాలో ఎల్లో, రెడ్, వైట్, ఇంకోటి ఉండేది ఒక బ్లాక్. ఆ మూమెంట్స్, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, కెమెరా మూమెంట్స్, విచిత్రం ఏంటంటే దిక్కుమాలతనం, ఈ అమ్మాయి ఫేషియల్ స్ట్రక్చర్ ఆ అమ్మాయికి తేడా ఉంటుంది. మేకప్ కూడా అట్లా పెట్టాలి. తీస్తే మళ్ళీ తీయండి ఒకసారి, ఉపయోగించి ఊర్మిళతోనే సినిమా తీయండి, అయితే సినిమాలు తీయటం మానేయండి. అంతేగాని ఊర్మిళ అప్పుడు ఉన్న కాస్ట్యూమ్స్, అదే మూమెంట్స్, అదే పద్ధతి, ఎన్ని సినిమాలు చూస్తారండి? బోర్ కొడుతుంది సినిమాలకి, ఏ ప్రాబ్లం? అందుకే రాశాను మనం థంబ్నెయిల్లో, పాత శారీ, మేకప్, కాస్ట్యూమ్స్, మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ అమ్మాయి మేకప్ కూడా అట్లాగే తీసుకొచ్చారు. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే పాత సినిమాలోంచి తీసుకొచ్చి కాన్సెప్ట్ కొట్టేసింది. కొత్తది ఏంటి అంటే ఈ పరిచయాలు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. ఇదివరకు ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి ఎక్కడ గుళ్ళోనో ఎక్కడో బళ్ళోనో చూశాడు, పెట్టేశాడు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోంచి వచ్చింది, లేదా ఇంకోటి ఫేస్బుక్లోంచి తీస్తాడు, తర్వాత యూట్యూబ్ పరిచయం అవుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో సోషల్ మీటింగ్లో. ఇదేనా మార్పు? మీ నుంచి ఇదేనా మేము ఆశించింది? అందుకే థంబ్నెయిల్ అలా పెట్టాను. ఆయన మాడాక ఎన్ని సినిమాలు తీసినా, ఐస్ క్రీమ్ని తీస్తాడు, ఇట్లా తీస్తాడు, ఎవరు తీసినా, ఆయన తీసినా ఇంతే.
ఇదివరకు నమ్మకం ఉండేది, ఇప్పుడు కాదు తర్వాత అయినా ఈయన మారిపోయి గొప్ప సినిమాలు తీస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పెద్దగా మారడం, ఆయన పక్కన కూడా ఎవడో మారడనే విషయం నాకు అర్థమైంది. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్, పనికొచ్చే పాయింట్ ఒకటి కూడా లేదనుకో, ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. పర్టికులర్గా ఆ డెన్లో అతని డెన్లో అంటే ఈ సైకో క్యారెక్టర్ వేసినటువంటి వ్యక్తి యొక్క డెన్లో వేసినప్పుడు ఒక చిన్న టెక్నిక్, ఇదే ఈ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చేస్తున్నది. చాలా చిన్న చిన్న కెమెరాలతో, ఎవరు వాడని కెమెరాలతో, లేదా 5D కెమెరాలతో, DSLR కెమెరాస్తో, తర్వాత గోప్రో కెమెరాలతో, లేదా ఇంకోటి పెన్ కెమెరాతో, ఇట్లా ఏదో ఒక విచిత్రమైన టెక్నాలజీతో కూడా సినిమా తీసి నేను తీయగలను అని చెప్పడం. ఆయన టెక్నాలజీని ఉపయోగించినట్టుగా మనం ఎవరు ఉపయోగించట్లేదు. ఆయన చేసినప్పుడు అందులో ట్రెండ్ లాగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే విజువల్గా ఒక కొత్త ప్రొజెక్షన్, అంటే ఆ ఫేస్ మీద ఆ పర్టికులర్ లైటింగ్లో చేసి ఫేస్ మీద మళ్ళీ ఈ అమ్మాయి యొక్క ప్రొజెక్షన్ చేయటం, అంటే అతనికి సైకిక్ క్యారెక్టర్కి ఆ పర్టికులర్ ఆ ప్రొజెక్షన్ చేసి షూట్ చేసిన విధానం అనేది చాలా అద్భుతంగా అందుకుంది. తర్వాత ఇలా గుండెలు చీల్చేలా చూపిస్తే దానిలో ఆరాధ్య ఫోటో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ చెప్పండి, మీ అందరూ ఈజీగా చెప్తారు. గుండెలు తీస్తే బొమ్మలు కనబడతాయి. ఎవరండి? ఆంజనేయ స్వామి గుండెలు తీస్తే రాముడు సీత బొమ్మలు ఎలా కనబడతాయో అట్లా అనమాట. ఈ విజువల్ అక్కడ వాడాడు. మరి విచిత్రంగా, మరి ఇద్దరికి డైరెక్టర్ తట్టిందో తెలియదు కానీ వాడాడు. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న చమత్కారాలు, కొన్ని షార్ట్స్ కానీ, కొన్ని చిన్న పాయింట్లు కానీ కొంచెం అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా సినిమా బోర్ కొడుతుంది. ఎందుకు బోర్ కొడుతుంది అనే పాయింట్ ఆలోచించినట్టయితే, క్యారెక్టర్స్ ఇంట్రడక్షను, క్యారెక్టరైజేషను, మధ్యలో సినిమాని కొత్తగా, అంటే మామూలుగా లీనియర్గా తీసుకెళ్ళిపోకుండా కొంచెం నాన్ లీనియర్గా తీసుకెళ్ళి మొదలెట్టిన పద్ధతి పెట్టారు. కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ పెట్టినట్టు, ఇంకా వర్క్ మీద, స్క్రిప్ట్ మీద వర్క్ చేసినట్టే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మినీ ఫిలిం లాగా, ఫిలిం అన్నా మినీ ఫిలిం, షార్ట్ ఫిలింలు తీసేటటువంటి పర్టికులర్గా ఎవరైతే దర్శకులు ఉంటారో ఆ దర్శకులు కూడా వాళ్ళు ఎలా చేయటం లేదు. అది మనం తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు కాదు, ఇంకా మంచి సబ్జెక్టు, గ్రిప్పింగ్ సబ్జెక్ట్, కూర్చొని ఉండాలి. మనకు బోర్ కొడుతూ ఉంటుంది చూసిన విజువలే చూడటం, చెప్పిందే చెప్పడం అయిపోయింది. ఇక అతను సైకో అనే విషయం అర్థమైంది, అమ్మాయి ట్రాప్లో పడింది. అక్కడి నుంచి తెలివిగా అమ్మాయి ఏం ప్రయత్నించి ఇలా ఏం చేశాడు, చివరికి ఎట్లా ట్రాప్ చేసాడని లేకుండా సింపుల్గా ఒక సీన్తో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక కొట్టంలో పడేశాడు. ఇక అక్కడి నుంచి నరకం, హింస, నరకం సింపుల్గా లాగిచ్చేసాడు సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, పెద్ద లొకేషన్స్ లేకుండా, కెమెరాలు లేకుండా, ఊరికినే ఆయనకి తగ్గట్టుగా ఆయన బడ్జెట్లో ఆయన చేసుకెళ్ళిపోయాడు. జనాలు మారిపోయారు సార్. కొంచెం పెద్ద రేంజ్ సినిమాలు ఏదైనా ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ పాయింట్ ఉంటే తప్పితే సినిమాకి రావటం లేదు. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి సినిమా అనేది మీకు ప్రొఫెషన్. కాబట్టి మీరు ఏదో సినిమాలు తీయాలి, తర్వాత మీరు లైమ్ లైట్లో ఉండాలి, బ్రతుకు తెరువు చూసుకోవాలి. కాబట్టి మీరు కూడా అట్లా మారిపోయారు, అంతకన్నా వేరేం లేదు. సరే, ఇది ఈ సినిమా గురించి. తర్వాత నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, కొత్త దర్శకులు, కొత్త రచయితలు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి స్ట్రక్చర్ ఒకటి నేర్చుకోండి. ఇంకా ఆ సినిమా, ఈ స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ ఉంది, రకరకాల స్ట్రక్చర్స్, దీనికన్నా ఇది అడ్వాన్స్, ఇట్లాంటివి వద్దు. మొట్టమొదట సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని, బేసిక్స్ని నుంచి మొట్టమొదటి నేర్చుకోండి. కాన్సెప్ట్, మనకు తెలిసిన కాన్సెప్ట్ని చక్కగా 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఎలా రాయాలి, క్యారెక్టర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇలాంటి విషయాలు మీకు బేసిక్గా తెలుసుకోండి. మన ఛానల్లో పర్టికులర్గా ఒక 3 సినిమాలను ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ప్లేలిస్ట్ కూడా మీకోసం పెట్టాను. ఎపిసోడ్ని అలా చేసుకుంటూ తెలిసిన విషయాలే కదా అని చెప్పి ఊరికే ఫార్వర్డ్ కొట్టుకుంటూ అలా చూసేసి నాకు అర్థమైపోయింది అనుకోబోకండి. సినిమా కబుర్లన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి, కాలక్షేపం, సుత్తిలాగా, సోదిలాగా అనిపిస్తాయి. ఎందుకంటే మరి అంతా అప్పటిదాకా లేని విషయాన్ని గాలిలోంచి తీసి క్రియేట్ చేయాలి. క్రియేషన్ బ్రహ్మస్థానంలోకి వెళుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? సోది ఉంటుంది, సోది అనుకోబోకండి. ప్రతి అంశం కూడా, మనం డిస్కస్ చేసిన ప్రతి అంశం కూడా మీకు ఉపయోగపడేది. కాబట్టి ఎపిసోడ్స్ నెమ్మదిగా చూడటానికి ప్రయత్నించండి, నేర్చుకోండి. మరొక విషయం, ఎవరికి ఉపయోగమో వాళ్ళకే షేర్ చేయండి, ఎవరికి పడితే వాళ్ళు పంపించద్దు. ఇప్పుడు ఎవరో ఇంట్లో ఉంటారు పాపం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆంటీ, వాళ్ళు పంపించారు, ఆవిడ ఏం చేస్తుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన పడేస్తుంది, చూడండి పెట్టదు, దానివల్ల ఛానల్ కిల్ అయిపోతుంది. రెండోది, ఎపిసోడ్ చూసిన తర్వాత లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, చెప్పండి. ఈ మీ కామెంట్లు కానీ మీరు లైక్ చేసిన విధానం కానీ మన ఛానల్ని, మన ఎపిసోడ్ని ప్రమోట్ చేస్తాయి. మీరు ప్రమోట్ చేస్తేనే కదా 10 మందికి నాకు తెలిసేది. నేనేం చేస్తాను, కూర్చుని విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడటం వరకే నేను చేయగలుగుతాను. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. మరొక కొత్త అంశంలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.